కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అడ్లూరు 2వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ ఇందుప్రియ ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మొక్కలు నాటి మాట్లాడారు. వన మహోత్సవ ప్రథమ లక్ష్యం పర్యావరణ పరిరక్షణ అన్నారు. గ్రామాల్లోని చెరువు కాల్వగట్లపైన విరివిగా మొక్కలు నాటి పరిరక్షించాలని కోరారు. ప్రతి ఇంటిని ప్రతి ఊరును పచ్చదనం చేయాలన్నారు. మన నాటే ప్రతి మొక్క రేపటి తరాలకు మనమిచ్చే విలువైన కానుకని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సుజాత, వార్డు కౌన్సిలర్ సుతారి రవి, అన్వర్, హైమద్, తయాబ్ సుల్తానా, సలీం, శివకృష్ణమూర్తి, పిడుగు మమత, సాయిబాబా, ఆకుల రూప, రవికుమార్, గడ్డమీది రాణి, మహేష్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు మన కామారెడ్డి 2nd వార్డులో వన మహోత్సవం కార్యక్రమం ఏదైతే మన కాంగ్రెస్ గవర్నమెంట్, మన ప్రభుత్వ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆధ్వర్యంలో జరగబోయే ఈ కార్యక్రమానికి మరి మా తోటి కౌన్సిలర్స్ అందరం కూడా, మా కమిషనర్ మేడం, మున్సిపల్ సిబ్బందితో పాటు ఇక్కడ విచ్చేయడం జరిగింది. అందరం కూడా మొక్కలు నాటి మరి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం జరిగింది. ప్రతి ఒక్క కామారెడ్డి పట్టణ ప్రజలందరికీ కూడా మరి మా మున్సిపల్ నుంచి ఇంటింటికి ఒక 3-4 మొక్కలు మీరు ఏదైతే మాకు చెప్తారో ఆ మొక్కల్ని మేము ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు మరి ఈ మొక్కలను నాటుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ఇప్పుడు ఈ మొక్కలు నాటడం వల్ల మనకి రాబోయే కాలానికి మంచి చేస్తామనే ఉద్దేశంతో, ఎందుకంటే ఇప్పుడున్న ప్రజెంట్ చూసుకుంటే వచ్చే జనరేషన్ పిల్లలకి ఆక్సిజన్కి సంబంధించి కానీ, ప్రతి ఒక్క నేచర్కి సంబంధించి కానీ మరి అన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని మనందరం కూడా మొక్కలు నాటుకోవాలా. నాటిన మొక్కల్ని కూడా కాపాడే బాధ్యత కూడా మనపై ఉంటుంది. కాబట్టి ఎవరైతే మొక్కలు నాటుతున్నారో వాళ్ళందరూ కూడా మొక్కని కాపాడుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, మరి ఇంత మంచి కార్యక్రమం మన గవర్నమెంట్ ప్రారంభించింది కాబట్టి వన మహోత్సవం అనే కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ఫుల్ చేస్తున్నందుకు మరి మా తోటి కౌన్సిలర్స్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్.